సంఘం ఇట్లా ఉండకూడదు. డేంజర్ జోన్లోకి వెళ్తున్నాం మనం. చాలా ప్రతికూల పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో మనము నిలబడాలి అంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరం. మన జీవితాలు అటువంటి స్థితిలో నిలబెట్టుకోవాలి, సిద్ధపడాలి, ఆశీర్వదకరంగా ఉండాలి, దేవునికరంగా మార్చబడాలి, సమృద్ధిగా మనం ఉండాలని మీరు వృద్ధి చెంది విస్తరించండి. ప్రభావం చూపించాలని మనం ఆ స్థితిలో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మనమేమో దిగజారిపోతున్నాం, నీరసిల్లిపోతున్నాం, బలహీనమైపోతున్నాం, అప్రయోజకులమైపోతున్నాం. మన కుటుంబాలు వర్ధిల్లాలి, సౌండ్ రావాలి. వస్తుంటుంది ఆ సౌండ్. వస్తుంటే ఏందిరా ఏంది సౌండ్? ఓహో పోయారా, ఓహో ఇది ఒక పండగ చేసుకుంటున్నారా అని మనకి తెలుస్తుందిగా, అర్థమవుతుంది కదా. మన సౌండ్ ఏమెళ్తుంది? దేవుని యొక్క కార్యాలు, సువార్త, సాక్ష్యం. ఏం చూపిస్తున్నాము లోకానికి? ఎటుపోతున్నారు అర్థం కావట్లేదు. మరి జీవితాలు ఏమైపోతున్నా అర్థం కావట్లేదు. కుటుంబానికి అది ఎంత. అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పురుషులారా మీరు చేతులెత్తి ప్రార్థించాలి. అది దీవెనకరం. మీ బ్రతుకులు చాలా ఉన్నతంగా అవుతాయి, ఆశీర్వదకరంగా అవుతాయి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అసలు భక్తి ఏంటో తెలియట్లేదు. లోకం భక్తి చేస్తుంది, చూడండి ఎట్లా చేస్తుందో. ప్రధానాన్ని లేదు, మంత్రి అని లేదు, ఐపీఎస్ అని లేదు, ఏం లేదు. భక్తి దగ్గరికి వచ్చేసరికి మామూలుగా ఉండదు వాళ్ళది. ఎటు చూడరు, ఎవరి వైపు చూడరు, ఏం పట్టించుకోరు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి అవమానం మనకి. దేవుని దగ్గర పాడటం, ప్రార్థించటం, దేవుని మందిరానికి రావటం, కానీ శిక్ష భయంకరంగా ఉంటుంది. మీకు దీవెనకరంగా మారాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. భవిష్యత్ దినాలు క్షేమకరములు కాదు. ఆయన వైపు తిరగదాం, ఆయన వైపు చూద్దాం. దేవుడు నిశ్చయంగా మీ కుటుంబాన్ని వెలిగింపజేస్తాడు. మన కుటుంబాలకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం అదేనేమో. మన కుటుంబంలో దేవుని సన్నిధి లేకపోవడానికి కారణం అదే. కాబట్టే ఏమున్నాయంటే అసూయలు, కలహములు, ద్వేషాలు, ఇట్లాంటి సంబంధమైన, శరీర సంబంధమైన, అపవాది సంబంధమైన ఇవి మన గృహాల్లో ఏళ్తుంటే అది చాలా ప్రమాదం. దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాం. మనం గమనించుకోవాలి. దేవుళ్ళో మనం ఇంకా పసిపిల్లలాగా ఉండొద్దు. ఇంకా పెరగాలని, మన కెపాసిటీ పెరగాలి. ఏం పెరగాలి? కెపాసిటీ, సామర్థ్యము పెరగాలి. దేంట్లో? తిట్టుకోవడంలో. చెప్పండి, అది కూడా తిట్టుకోవడంలో పెరగాలయ్యా. అప్పటికంటే మాకు అసూయ బాగా ఇంకా పెరిగిందయ్యా, బీపీ పెరిగినట్టుగా. ఉన్నాయా దేశాలు? తీసేయండి. అది మీ కుటుంబాలను దీవెనకరంగా తీసుకెళ్తుంది. మీ కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిని తీసుకొస్తుంది. ఎవరిని ద్వేషిస్తున్నాను? ప్రేమించాలిగా, ఓర్పు కలిగి ఉండాలి కదా, క్షమించాలిగా. మనలో దేవుని ప్రేమ ఉందని ఎట్లా తెలుస్తుంది? ఇతరులు మనల్ని అట్లా అవమానపరిచినప్పుడు, మనల్ని ద్వేషించినప్పుడు, మనము వారిని, వాళ్ళు ప్రేమించి మనం ప్రేమిస్తే ఏమి ఐక్యత ఉందా? ఈ ఏమీ లేకుండా మనం ఇక్కడికి వచ్చి, అందుకని అన్నాడు వాళ్ళని చూసి, వేషధారులారా, వ్యభిచారులారా, సున్నము కొట్టిన సమాధులారా. మీరు అవన్నీ కాదు, బయట మనకి టాలెంట్లు, పాటలు పాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే వచ్చామా, ఏదో చేస్తున్నామా, ఈ దేవుడు ఇచ్చుడు. నువ్వు ఏమి కలిగి ఉన్నావు? వేటితో నింపబడ్డావు? ఏం తీసుకుని వెళ్తున్నావు? నువ్వు వేటిని బట్టి ఉన్నావు? నువ్వు నీ భక్తి జీవితము ఎట్లా ఉంది? ఇది చూస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు పాడినా అది నీ జీవితంలో దీవెనలు తీసుకొస్తుంది. నేను ఇంకా బలపరుస్తుంది. నీ సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. నీ కుటుంబం వెలిగింపబడతాడు. నీ కుటుంబంలో సమృద్ధి అది పొంగి 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 పొంగి
పొర్లుచున్నది అన్నట్లుగా మన హృదయం పొంగిన కొలిది సమృద్ధి వస్తుందండి అంటారు కదా. దేన్ని కొట్టినా రాలుతుంది అంటారు, కొట్టినా వస్తాయండి డబ్బులు అంటారు కదా. సామెతలు మనకు తెలియదు, ఏమీ తెలియదు మనకి తెలిసినలా ద్వేషించడం, అసూయ, కలహాలు పెట్టడం, ఆటంకపరచడం, గర్వం, అహంకారం, అతిశయం, ఇంకా శరీర సంబంధమైనవి, క్రమం లేకపోవడం, విధేయత లేకపోవడం, లోపడకపోవడం, ఇవి మనం బాగా నేర్చుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదం. నువ్వు దీవెనకరంగా మార్చబడడానికి నీ జీవితం మారాలి. సంవత్సరం అంతా నువ్వు వృద్ధి చెంది విస్తరించమని దేవుడు మనల్ని ఆశీర్దిస్తుంటే నువ్వు అట్లా అవ్వాలని మనం దిగజారిపోతున్నామేంటి? ఇంకా నీ సమయం, నీ బలం, ఇదంతా కూడా సద్వినియోగం చేసుకుని, తెలివిని, జ్ఞానాన్ని అడిగి నువ్వు సద్వినియోగం చేసుకుని నువ్వు ఆ రేంజ్లోకి వెళ్ళడానికి అవ్వాలి. నువ్వు అట్లా ఆ స్థితిలో నిలబడ్డావంటే నేను ఇంకా ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. మన ఆరాధన స్టైల్ వేరే ఉంటుంది. అప్పుడు యవ్వనంలో అప్పుడు పరిగెట్టే విధానం వేరే ఉంటుంది, ఆ ధైర్యం వేరే ఉంటుంది, గట్స్ వేరే ఉంటాయి, ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఆ టాలెంట్స్ అప్పుడు దేవునికి మహిమార్థమై ఉంటాయి. నిన్ను నిలబెడుతుంది, అది సమృద్ధిని తీసుకొస్తుంది. అది అట్లా అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక. మారదాం. ఎంతకాలం ఇట్లా ఉంటాం? ఇంకా ఎప్పుడు మనం మారం. ఇంకా సౌండ్ రావాలి మంది. సంగం రా ఇట్లా ఉంటాం. సాక్ష్యం ఇది. ఏంట్రా బాబు ఇట్లా ప్రకాశిస్తున్నారు? ఎన్ని పరిస్థితులు వచ్చినా వీళ్ళు ఏంటి అనుకున్నాం, కానీ వీళ్ళు దేవుడు సమర్థుడైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, నిజంగానే వీళ్ళు తోడుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి భయం లేదు. నిజంగా అట్లే ఉన్నారు. మనం ఇక్కడ 4 గోడల మధ్య నాకు భయమేలా నా యేసయ్యా, చిలక పలుకులు. ఏం పలుకులు? చిలక పలుకులు. పంజరంలో చిలకలు ఎట్లుంటాయి? మాట్లాడే చిలకలు ఎట్లుంటాయి పంజరంలో? విన్నారా? ఎప్పుడైనా విన్నారా మాట్లాడే చిలకలు? చూసారా ఎప్పుడన్నా? మనం పెంచుకుంటే మన వాయిస్తో మాట్లాడుతుంది. అది పంజరంలో ఉంటుంది, చిలక పలుకులు పలుకుతా ఉంటాం. అట్లనే మనం కూడా మన చిలక పలుకులు ఇక్కడ పలుకుతా ఉన్నాం. ఏమని? అడిగిన వారికి, వెతికిన వారికి, తట్టిన వారికి తలుపు తెరిసి. నాకు భయం ఎందుకా? ఇంకా నువ్వు నాకు తోడు ఉన్నావయ్యా. బయట అడుగు పెట్టగానే మన జీవితం ఉంటుంది. ఇంకా ఇది కాదు మన జీవితం. సంఘము ప్రభావం చూపించాలి. ఫలానా సంఘం రా, అబ్బా మామూలుగా ఉంటారు వాళ్ళు మాట తీరు వేరు, ప్రవర్తన వేరు, వారు చూపే వేరు, కార్యాలే వేరు, వాళ్ళ స్థితులు వేరు. వారితో ఉంటే మనకు దీవెన, వారితో మాట్లాడితే మనకు ఒక విశ్వాసం వస్తుంది, ఒక నెమ్మది వస్తుంది. ఆ వాతావరణంలోకి వెళ్తే మాకు అదో ఆ యొక్క శాంతత ఉంటుంది అన్నట్లుగా మన వాతావరణం మార్చాలి. మనం క్యారీ చేయాలని కలిగి ఉండాలి. ఆ కెపాసిటీ రావాలి. అందుకని వాక్యం చెప్తుంది, మీరు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం ఏమవుతుంది? కొత్తది పోస్తే పాతది, తిత్తు పాతది కాబట్టి పిగిలిపోతుంది, ఉండదు ద్రాక్షారసం. మనం పాత తిత్తుల్లాగానే అదే మాటలు మారిపోతున్నాయి, చేష్టలు మారిపోతున్నాయి, భక్తి క్రమం తప్పుతుంది, కుటుంబం ఎట్లా దీవింపబడుతుంది? ఇట్లా జయిస్తాం మనం. మన కుటుంబాల్లో సమృద్ధి ఉండాలి, మనం ఇచ్చేవారంగా ఉండాలి, తలగానే ఉండాలి, తోకగా ప్రభావం చూపించాలి. మన యొక్క భక్తి జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం లేకపోయిన ఇతరులకు దీవెనకరంగా మనము మళ్ళీ గొప్పవారికి చేసే రీతిగా మనం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది మన జీవితం. నీ మాట వల్ల వారి జీవితం మారిపోవాలి, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఏమవుతున్నాం మన జీవితాలు? ఇది సరైంది కాదు. మన పాటలు తగ్గట్టుగా ఉండాలి, బయటగా సౌండ్ రావాలి. కార్యాలు జరిగిస్తున్నారు, ఏదో వినపడుతుంది, ఏదో ఆ యొక్క
ప్రభావం వెళ్ళాలి, ఒకరిని తాకాలి. పాత తిత్తులాగా ఉంటే మన కెపాసిటీ అట్లే ఉంటే ఇంక ఏమీ నింపబడదు. ఒక 1000 లీటర్ల నీళ్ళు కావాలి, 1000 లీటర్లు. మన దగ్గర 100 లీటర్ల తగ్గట్టు కెపాసిటీ తగ్గే ఒక డ్రమ్ ఉంది అంతే. ఇప్పుడు ఆ 1000 లీటర్లు తీసుకొచ్చి ఆ 100 లీటర్ల దాంట్లో వేయగలమా? మొత్తం సరిపోద్దా? ఈ 100 లీటర్లు సరిపోతుందా? సరిపోద్దు. ఇప్పుడు ఆ 1000 లీటర్లకు తగ్గట్టుగా మనం కెపాసిటీ తగ్గట్టుగా ఒక ట్యాంకు ఉండాలి, దానికి వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఉండాలి. దేవుని యొక్క కార్యాలు, మన పవర్ని పెంచుకోవాలంటే, ఆ ప్రభావాన్ని పెంచుకోవాలంటే, ఆ వాతావరణం మనం తగినట్లుగా అవ్వాలి అంటే మన కెపాసిటీ ఏమవ్వాలి? మీరు వృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం అదే చిన్న డ్రమ్ములాగా ఉన్నామనుకో, అదే తిత్తులాగా ఉన్నామనుకో, కొత్త ఆశీర్వాదాలు వస్తాయా? ఆ క్రొత్త ద్రాక్షారసం వేసిన ఉంటుందా? మనము తట్టుకోగలమా? నిలబెట్టుకోగలమా? చేయగలమా? అవ్వం. అందుకని మన రేంజ్ పెరగట్లే, కెపాసిటీ పెరగాలి, మీది ఎదగాలి. మనం ఇంకా పసిపిల్లలాగానే ఉండకూడదు, ప్రభావం చూపించే వారం కావాలి, ఆ స్థితిలోకి వెళ్ళాలి, ఆ పరిస్థితులకు వెళ్ళడానికి తగినట్లుగా మనం అవ్వాలి. అప్పుడే మన యొక్క జీవితాల్లో దేవుడు ఓకే వీరి కెపాసిటీ పెరిగింది, వీరు తగినట్టుగా ఇవ్వాలి. ఒకరికి 5 ఇచ్చాడంటే వాడి కెపాసిటీ అది, ఒకటికి 1 ఇచ్చాడంటే వాడి కెపాసిటీ అది. 1 ఇచ్చినవాడికి 5 ఎందుకు ఇవ్వకూడదు? వాడికి కెపాసిటీ లేదు, చేయలేడు. 1 చేయలేకపోయాడు, 1 చేయగలడు, 1ని 2గా చేయగలడు, కానీ 1ని కూడా వాడు ఏం చేయలేకపోయాడు, భూమిలో పాతి పెట్టాడు. మనకి ఏం టాలెంట్, ఏం పాడుతున్నామా, ఏం ప్రార్థన చేస్తున్నామా, ఏ వాక్యం చదువుతున్నామా, ఏమి మనము భక్తి, ఇవన్నీ కూడా ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఏం నింపుకున్నాం, ఏమయ్యాం, మన క్యారెక్టర్ ఏంటి, మన స్థితి ఏంటి, దేవుళ్ళో మనం ఎట్లున్నాం, ఏం కలిగి ఉన్నాం, దీన్ని బట్టి మన టాలెంట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. భక్తి పై భక్తి ఎంత చేసినా అది దేవుడు వేషధారణగా చూస్తాడు. మనసు మారి నువ్వు విధేయత కలిగితే, లోపడితే దేవుడు నిన్ను లేపుతాడు. ఎవరు నీకు సాటిరారు, నీ కుటుంబం దీవెనకరంగా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ఏలియాను వెంబడించి ఏలియా యొద్ద నుంచి 2 పాల ఆత్మను పొందుకున్న వ్యక్తి, ప్రభావం చూపిస్తున్నాడు. అది మోస్తున్నాడు ఆయన. ఆ కెపాసిటీ ఉంది ఆయనకి. ఆ కెపాసిటీ పొందుకోవడానికి, దాన్ని తీసుకోవడానికి తగినట్లుగా మలచబడ్డాడు. అందరు పక్కకి వెళ్ళిపోయారు. ఎలీషా లేదు, నిన్ను నేను ఫాలో అవుతాను అంతే, వద్దనొద్దు, నా గురి ఒకటే, నేను 2 పాల ఆత్మని నీ యొద్ద నుంచి నేను పొందుకోవాలి, నేను వస్తానంతే, ముందుకు సాగిపోతానంతే. ఆ యొక్క 2 పాల ఆత్మను తీసుకున్న ఎలీషా ఎప్పుడైతే ఆ పరిస్థితులకు వెళ్ళిపోయాడో ఆయన ప్రభావం వేరేగా ఉంది. ఇటువంటి వ్యక్తి దగ్గరికి సిరియాలో ఉన్న ఒక సైన్యాధిపతి, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అక్కడ ఆ దేశంలో. ఆ దేశానికి క్షేమకరంగా యుద్ధాలు చేసి క్షేమాన్ని తీసుకొస్తున్నాడు. రాజు అంతటి వాడుగా ఉన్నాడు. నెక్స్ట్ అందరు గౌరవిస్తుంటున్నారు, అందరు భయపడుతున్నారు. కానీ తన జీవితము అందరికి సంతోషాన్ని ఇస్తున్నాడు, కానీ తన జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, అవమానంగా ఉంది, దుఃఖకరంగా ఉంది, కష్టంగా ఉంది. చాలా ఇటువంటి వేదనలో ఉంటున్నాడు. ఎవరు? సైన్యాధిపతి అయిన నయమాన్. ఇటువంటి వ్యక్తికి ఒక సువార్త వెళ్ళింది. చెరపట్టబడిన ఒక చిన్నది చెప్పిన మాట తీసుకుని ఎలీషా ఉండే ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడు. ఇంకా ఆయన యుద్ధకు వస్తున్నాడు. ఊరికే వస్తున్నాడమ్మా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం? ఏదో ఏ పండ్లు, పలహారాలు,
తీసుకెళ్తాం. ఒకవేళ తీసుకురాకపోతే ఏం తీసుకెళ్ళాలి చూస్తాం. మళ్ళీ అదొకటి తలకాని పది. ఏందో ఈ సిస్టమ్ ఎవరు పెట్టారు? ఓకే, మంచిదేలే. ఊరికి వెళ్ళట్లే, మన మావ తక్కువ ఏం కాదు కదా. ఉన్నారమ్మా, విన్నారా? మంచి గిఫ్ట్ తీసుకెళ్తున్నాడు తగినట్లుగా. వెళ్తూ వెళ్తూ ఇంక దగ్గర పడ్డాడు. ఎలీషా తన సేవకుని పంపించి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపోమన్నాడు. అర్థమైపోయింది ఎలీషాకి. కెపాసిటీ వేరు, ఆయన కలిగి ఉన్న స్థితి వేరు. ఊరికే పొందుకోలే. ఆయన రాకముందే అట్లా చెప్పేసరికి ఈయనకి చాలా మండిపోయింది. ఎవరికి? సేమ్ మనలాగే మాటికి మండుతుంటుంది కదా మనకి. అల్సర్లు ఎక్కువైపోతున్నాయి మనకి. అంత అసూయలు, ద్వేషాలు, అహంకారాలు, గర్వం ఉండకూడదు మనలో. తగ్గించుకోవాలి. నీ యొక్క కుటుంబం జీవితం గొప్పగా ఇచ్చింపబడుతుంది. నీ కుటుంబం పతనమైపోవడానికి కారణం అదే. ఒక ఉన్నత స్థితిలోనికి మనము వెళ్ళకపోవడానికి కారణం అదే. తగ్గింపు లేదు మనకి. నా స్టేటస్ వేరే అనుకుంటున్నాం. ఏంటి నేను అసలు ఏంటి మా దేశంలో అసలు నేనంటే ఏంటి? అట్లాంటిది ఆయన కూడా రాకుండా తన సేవకుని పంపించి ఇన్ని గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, అద్భుతమైన శ్రేష్టమైన ఇన్ని నదులుంటే ఏంది ఈ మట్టి మురికి చిన్నదైన ఘనత లేని ఈ యొక్క యోర్దాను నదిలో మునగమని చెప్తున్నాడు అని కోపం వచ్చేసింది. కోపం వచ్చింది. అటువంటి కోపం వచ్చి వెనుదిరిగిన వ్యక్తికి తనతో వచ్చిన సేవకుడు చెప్తాడు కదా, అయ్యా ఆయన ఏం చెప్పాడయ్యా? దీంట్లో చిన్నదేగా చెప్పింది. పెద్ద విషయాలు చెప్తే మనం ఎట్లా, మనకు కష్టమే కదా అది చేయడానికి. సింపుల్. అది ఏదైతే మనకి ఎందుకు, మనకు కావాల్సింది ఏంటి? నెమ్మది. మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. మనకు కావాల్సింది ఏంటి? సమాధానం. మనకు కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం. మనకు కావాల్సింది ఏంటి? మంచి సాక్ష్యం. మనకు కావాల్సింది ఏంటి? మంచి సుఖమైన, సమృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన, ఘనమైన, ఉన్నతమైన, మంచి సాక్ష్యం కలిగిన జీవితం ఇదే కదా. ఇది కావాలంటే చిన్నది, నువ్వు అది పెద్ద చేయలేని చెప్తే మనం కదా, సింపుల్ కదా, చేస్తే అయిపోయింది కదా అన్నాడు. అని వెనుదిరిగి మళ్ళీ చెప్పినట్టుగా వెళ్ళి 7 మార్లు మునిగాడు. మన పక్కన ఉంటారు, ఎట్లా ఉంటారు? అవునయ్యా, అసలు ఆయనే రావాలి, ఈయన పంపించాడు. అవును, నీ అంతటోడికి గొప్ప గొప్ప నదుల్లోనే మునగాలి, నువ్వు ఎక్కడ తగ్గబాకయ్యా, ఇదే ఆవేశంతో వెళ్ళిపోదాం తిరిగి అని రెచ్చగొట్టేలు ఎక్కువ మన పక్కన. అందుకని నీ బ్రతుకట్ట అయిపోతుంది. నీ పక్కన వాళ్ళు ఉన్నంత కాలము నువ్వు ఆశీర్వాదం తీసుకోలేవు. అటు వాళ్ళు ఉంటే నువ్వు పక్కన పెట్టే, దుర్మార్గాలు పక్కపో, సతానా పో పక్క కనాలి, ఇంకా నీకు తిరుగుండదు. నిన్ను దీవెనకరంగా తీసుకెళ్లే వాళ్ళని కావాలి, సమాధానపరిచే వాళ్ళు కావాలి. నీ జీవితంలోకి నెమ్మది, ఆరోగ్యం, క్షేమం, భద్రత తీసుకొచ్చే వాళ్ళు నీ పక్కన ఉండాలి. నిన్ను ఆటంకపరిచేవారు కాదు. దేవుని మందిరాన్ని రాకుండా, దేవుని కార్యాలు చేయకుండా, దేవుని సహవాసాన్ని, దైవజనుల్ని వెంబడించకుండా, పూనుకోకుండా, భక్తి చేయకుండా, ఎదగకుండా, నీ జీవితాన్ని భ్రష్టు పట్టించి నీ జీవితం ముగింపు సాక్ష్యం లేకుండా దేవునికి దూరం అయిపోయేటట్టు ఉండకూడదు. మంచి సహవాసాన్ని ఎందుకు నేర్చుకో. అనేకమైన అమూల్యమైన విషయాలు, భక్తిని నేర్పించేవారు, నీకు ప్రార్థన నేర్పించేవారు, నీకు వాక్య విలువలు నేర్పించేవారు, నీ కుటుంబానికి దీవెనకరంగా జరిగించేవారిని నువ్వు సహవాసాన్ని చేసుకో. నువ్వు కూడా ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చి అప్పుడు మార్చు వాళ్ళని. చూపించు నీ యొక్క దీవెనలు, నీ యొక్క స్థితిని. పొరపాటైంది, నిన్ను వెంబడించేటట్లు చేసుకో. దేవుని ఎదుగు తీసుకురా, కదిలించు పరిస్థితులు. నయమాను ఉన్న గర్వమంతా తగ్గించుకుని ఆ యొక్క యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. బాగైపోయాడు, పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు పాత తిత్తు కాదు ఆయన, పాత స్థితి కాదేంది. ఇప్పుడు సాక్ష్యం వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి అట్లా వెళ్తాడంటావు, అన్ని కప్పుకుని వెళ్ళేవాడు ఇంతకుముందు. అదే ఇంకా అందరికి చూపించాలంటే ఇది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా వెళ్తాడు? మారిపోయిన జీవితం, తన భక్తి జీవితం మారిపోయింది, సాక్ష్యం మారిపోయింది. కారణం ఏంటంటే ఎలీషా చెప్పాడు, అవన్నీ కాదు, ఇక్కడ మునుగు, ఆ స్థలంలో నీకు ఆశీర్వాదం, ఇక్కడ నిలబడు నీకు ఆశీర్వాదం, ఇట్లా వెంబడించు నీకు ఆశీర్వాదం, ఈ పని చేయి నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి దీవెనకరం, ఇట్లా వెళ్ళు అది నీకు దీవెనకరం, ఈ స్థలంలో ఉండు నీకు దీవెనకరం, ఈ పరిస్థితుల్లోకి వెళ్ళు నీకు దీవెనకరం. నాకు కుదరదయ్యా అంటే నా స్టేటస్ ఏంటి? నేను అందరిలోలాగా ఉండనే, అందరిలోలా కలవనే, నేను సపరేట్గా ఉంటా, నాకున్న జ్ఞానం వేరే, నాకున్న స్టేటస్ వేరే అనుకుంటే నీ జీవితంలో దీవెనకరంగా మారలేవు. నీ కుటుంబము నీవు ఆశీర్వాదకరంగా మారాలని ఆశపడుతున్నావా? ఈరోజు నీ స్థితి మారిపోవాలి, నీ స్టేటస్ మారిపోవాలి, నీ కెపాసిటీ మారిపోవాలి. కొత్త తిత్తులోనే కొత్త ద్రాక్ష రసము సమృద్ధికరంగా చేసుకో నీ జీవితాన్ని. ఆకాశ వాక్యలు విప్పబడతాయి, అప్పుడు నీకు రావాల్సినవి వచ్చి తీరుతాయి. ఎప్పుడు ఏం కావాలో ఆ టైంలో నీకు వచ్చి పడతాయి. నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో దేవుడు పెడతాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోర్దాను నదిలో మునిగితే మురికిగా ఉందా? అది ఇబ్బందికరంగా ఉందా? అది నీకు కష్టంగా ఉందా? కాదు, నీకు అక్కడే బాగుపడింది, నీకు అక్కడే ఆశీర్వాదం. నీ జీవితంలో నువ్వు ఎందుకు లోబడవట్లా? ఇట్లా వద్దు అంటే అట్లే పోతావు. ఎక్కడ వస్తుంది ఆశీర్వాదం నీకు? ఇంకా ఇబ్బందికరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నావు కదా నీ జీవితాన్ని, నీతో ఉన్నవారిని ఇంకా ఊపిలోకి వెళ్ళిపోతున్నావుగా. మన ప్రాబ్లం అది. యెహోషువ ఒక గొప్ప సాక్ష్యం పొందుకోవడానికి, ఒక గొప్ప నాయకుడుగా, ఓ సూర్యుడా నువ్వు గిబియోనులో అన్నట్లుగా పలుకుతా ఆగిపోయింది, సృష్టి ఆగిపోయింది ఒక నిమిషం. ఇటువంటి స్థితిని, ఇటువంటి ప్రభావాన్ని, ఇటువంటి స్థితిని క్యారీ చేస్తున్న యెహోషువ ఎట్లా అయ్యాడు? అట్లా ఎందుకయ్యాడు? యెహోషువ అంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటి? ప్రభావం చూపించడానికి అట్లా లక్షలాది మంది ఒక నాయకుడిగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అట్లా ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టడానికి కారణం ఏంటి? ఊరికయ్యాడా? కాదు. యెహోషువ నువ్వు ఇక్కడ నిలబడు, ఇక్కడ వేచి ఉండు, నేను శిఖరం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడొస్తాను. 40 దినాలు 40 రాత్రులు, పగలు రాత్రి, 40 days ఒంటరిగా ఏమీ లేకుండా ఎదురు చూస్తూ ఆయన ఇక్కడ ఉండమన్నాడు, ఈ స్థలంలో ఉండమన్నాడు. ఇక్కడ ఒంటరిగా ఉన్నానే, ఇబ్బందికరంగా ఉందే, కష్టంగా ఉందే, సమస్యగా ఉందే, కింద కుటుంబం ఉందే, పరిస్థితులు వేరేగా ఉన్నాయి, ఏమీ లేవు, ఈ స్థలములో ఉండమన్నాడు. మోషే చెప్పినట్లుగా వేచి ఉన్నాడు. అక్కడ ఉంటేనే ఆయనకు ఆశీర్వాదం. అక్కడ అంత గొప్ప నాయకుడిగా అవ్వడానికి యెహోషువ ఆ స్థలంలో ఉన్నాడు. అట్లా ఉండమన్నాడు, ఉన్నాడు. నాకు కుటుంబం లేదు, నాకు పని లేదు, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నా స్టేటస్ ఏంటి, నా స్థితి ఏంటి, నీతో ఏంటి, నాకు ఇంకొకరు లేరు, ఇంకొకరు చెప్పేవాళ్ళు లేరు, ఇంకొకరు ప్రార్థించేవాళ్ళు లేరు, ఇంకొకరు వెంబడించేవాళ్ళు లేరు, ఇంకొక స్థితులు లేవు, నాకు తెలుసు కదా జ్ఞానం ఉంది, నాకు వాక్యం తెలియదు, నాకు ప్రార్థన వచ్చుగా, నాకు వేరే పనులు ఉన్నాయిగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అసలు నీలాటోళ్ళని అపవాది కూడా నిన్ను దగ్గర రానియడు. వీడితో తంటలేరా నాయన, వీడితో టైం వేస్ట్, వీడు ఎట్లా పోతాడు, వీడు ఎట్లా ప్రయోజకులుగా ఉండలేడు, ఎట్లా ఆయన దేవుని వెంబడించాడు,
వీడికి ఉన్న స్టేటస్ ఏంటో నాకు తెలుసు, వీడితో టైం వేస్ట్ ఎందుకు అని వేరే వాళ్ళని చూసుకుంటాడు. వాడు కూడా నేను లెక్క చేయడు గొప్పవాది కూడా. యెహోషువ అని మోషే చెప్పాడు, నువ్వు ఇక్కడ నిలిచి ఉండు, నేను వెళ్ళి వస్తాను. ఎప్పుడు వస్తావు అడగలే. నువ్వు ఇంకా రావట్లేదు కాబట్టి 2 దినాలు చూశాను, పైకి వచ్చేసాను, అన్నీ పైకి వెళ్ళలేదు. ఆ స్థలంలో ఉంటేనే మనం ఉంటాం. అట్లా మనం ఉంటామా? మనం వెంబడిస్తాం అట్లా? ఇది వద్దంటే అదే చేస్తాం, ఇట్లా వెళ్ళకండి అంటే అట్లే వెళ్తాం, ఇట్లా రండి అంటే అసలే రాము, ఇది చేయండి అంటే ఎట్లా దీవిస్తాడు నీ కుటుంబాన్ని, నిన్ను వ్యక్తిగతంగా ఎట్లా వస్తాయి దీవెనలు నీ కుటుంబంలోనికి? ఎప్పుడు మనము స్టేబుల్గా ఒక స్థిరమైన జీవితాన్ని, ఉన్నతమైన సాక్షార్థమైన ఇతరులకు సౌండ్ వచ్చేటట్లుగా లోకానికి, ఈ దేవుని వెంబడిస్తున్నారు రైలు అన్నది ఉందా మనకి? ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం? ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాం? ఏంటి మన స్థితి? ఏంటి మన పొజిషన్? ఎటు వెళ్తున్నాం మనం? టాలెంట్లు కాదు, మన యొక్క స్థితి మారాలి. అది మనము తీసుకుని వెళ్ళాలి. మోషే అటువంటి ప్రభావంతో నడిచిన వ్యక్తి. యెహోషువని అట్లా చెప్పాడు. నెక్స్ట్ యెహోషువనే. బయట మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అది కాదు, ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడు అదే చేస్తున్నాడు. వాళ్ళు ఎటుపోతున్నారో అది చూడట్లేదు, ఆయన అటు పోవట్లేదు, అట్లా అవ్వట్లేదు. మోషేను పరీక్షిస్తున్నాడు. మోషే చెప్పినట్లుగా వింటున్నాడు. మోషే వద్దంటే చేయమంటే చేస్తున్నాడు. మోషేకి అనుకూలంగా ఆ స్థలంలో ఉండంటే ఆ స్థలంలోనే కదలకుండా ఉన్నాడు. మనమైతే ఎంత సనుగుతాం ముందు దేవుణ్ణి, ప్రభా ఏంటైనా అసలు నువ్వు దేవుడివేనా అంటాం. తర్వాత ఏంటో నన్ను ఇట్లా వదిలిపెట్టి వాడు గీడు మొత్తానికి ఏటు బండిర సాగిపోద్ది. తతంగం చేస్తాం, నానా యాగి చేస్తాం నీ జీవితము బాగుపడటానికి. యెహోషువ అట్లా చేసుకుంటే వెళ్ళిపోయాడండి. 10 రోజులైంది నేను చూసి వచ్చేసా. ఇంకా మీరే చెప్పండి, ఇన్ని రోజులు అట్లా ఉండి రావడం కరెక్టా అంటే కరెక్ట్గా వచ్చావంటారు అందరూ. కానీ యెహోషువ అట్లా చేయలేదు. అట్లా. మీరు వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని చూసిరండి. మనం స్వాధీనపరచుకున్న దేశాన్ని వెళ్ళిపోయారు. అనుకూలంగా వచ్చారు. మిగతా వాళ్ళకి లేరు. మెజారిటీ పీపుల్ వేరేగా ఉన్నారు. కానీ యెహోషువ కాలేబులు అట్లా లేరు. లోపడ్డారు. వెళ్ళమంటే వెళ్ళారు. స్థితి ఎట్లుంది? ఈరోజు నువ్వు ఎట్లున్నావు? నీ కెపాసిటీ ఎట్లా పెరుగుతుంది? అప్పుడు అసూయలు, ద్వేషాలు, కలహాలతోటి మనం ఎదుగుతున్నామా, దిగజారిపోతున్నామా? ఇది కాదు. ఆ ప్రవక్త ఆ కెపాసిటీతో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సారెపాత దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చాలామంది ఉన్నారు ఇబ్బందుల్లో. ఎక్కడికి వెళ్ళలేదంట. ఇజ్రాయెల్లో చాలామంది ఉన్నారంట విధవరాణులు. ఎక్కడికి వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళాడంట. మామూలుగా వెళ్ళలేదు. ఊరికి వెళ్తాడా? ఏం కలిగి ఉన్నాడు ఆయన? పవర్ కలిగి ఉన్నాడు. ఒక వాతావరణం కలిగి ఉన్నాడు ఆయన, ప్రత్యేకమైన వాతావరణం. అక్కడికి వెళ్ళాడు. పొజిషన్ మారిపోయింది. ఆమెకు అర్థమైపోయింది, అవునయ్యా దేవుడు చెప్పాడా? ఎస్. ఆ విశ్వాసం కలిగిన దాన్ని నేనే. నిన్ను రప్పించడానికి తగిన విశ్వాసం కలిగిన వ్యక్తిని నేనే. నా బ్రతుకు మారడానికి ఈరోజు అటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను. దేవుడు ఎక్కడికి చూడు నేను పంపించలే, నా యుద్ధకే పంపించాడు. ఈ యొక్క ప్రాంతానికే, ఈ స్థలంలో ఉండి నేను అట్లా భక్తి చేశాను. ఆమె జీవితం మారిపోయింది. సమృద్ధికరమైన జీవితం వచ్చేసింది. మన జీవితాలు ఎట్లున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు యాయీరు తన కుమార్తెను బాగోలేదని ప్రభువైన యేసుక్రీస్తును తీసుకెళ్ళడానికి వచ్చి తీసుకుని వెళ్తున్నాడు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. చాలా జనాంగం ఆయన వెంబడిస్తుంది. చాలా క్రౌడ్ ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యాయీరు కుమార్తె ఏమైంది? చావునై ఉన్నది. ఇప్పుడు బ్రతికించడానికి, చావకుండా చేయడానికి ఈ పని మీద వెళ్తున్నారు. ఎవరు? యేసయ్య. ఆయన ఆ పని మీద వెళ్తుంటే జనాంగం అంతా వెంబడిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకంట 12 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. వేదన, కష్టం, నష్టమైపోతుంది, అవమానం పొందుతుంది, నెమ్మది లేదు, చాలా కష్టాల్లో ఉంది. అన్ని దిక్కులు చూసింది, అన్నీ పోగొట్టుకుంది. ఇంకా ఆమె జీవితం ఎట్లయిపోయిందంటే మరీ ఎక్కువ సంకటంగా అయిపోయిందంట. ఏమైంది? మరింత సంకటం అయిపోయింది. మామూలుగా కష్టమైతే ఇంకా ఎక్కువగా తీవ్రంగా అయిపోయింది ఆమె జీవితం. చిన్న సమస్య వస్తేనే గందరగోళం చేస్తున్నాం కదా మనం. ఇంక మిగతా అనవసరం మనకి. అయ్యా చెయ్యి ప్రార్థన అంతే. నువ్వు అది లేకపోతే నువ్వు అసలు బందిరానికి కూడా రావుగా. దేవుని తెలిసి ఎక్కడ గిటికి పెట్టాలి. నువ్వు సెట్ అయితే మిగతా ఎరిగిపోతాయి. అందుకనే నీవు ఆ వాతావరణం, ఆ స్థితిలోకి రావాలి అంటే, అందుకని దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు మొదట నా నీతిని, నా రాజ్యమును, ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి, అడుగు పెట్టాలి, ఆయన రాజ్య వారసులుగా ఉండాలి, అట్లా బ్రతకాలి, అట్టమంటే తలంపులు ఉండాలి, అట్లా మాట్లాడాలి, అట్లా ప్రవర్తించాలి. ఇప్పుడు రాజు దగ్గర ఉన్న రాజకుమారులు కానీ కుమార్తెలు కానీ ఎట్లుంటారు? వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది? వాళ్ళ తీరే వేరే ఉంటుంది, వారి మాటలే వేరే ఉంటుంది, వారి ప్రవర్తనే వేరే ఉంటుంది. వాళ్ళు తెలుసు ఎట్లా ఉండాలో. అందరిలాగా ఉండరు. భట్టు గారు ఒక సాకి భట్టు గారు అండరు. టేబుల్ మీద వచ్చి ఉంటాయి అన్నీ రెడీగా, కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి అన్నీ, ఆర్డర్ చేస్తారు, అట్లే జీవిస్తారు, అట్లే ప్రవర్తిస్తారు. ఆయన రాజ్యం అనే వాతావరణంలోకి వెళ్ళిపోవాలి మనం. అట్లా బ్రతకాల, అట్లా మాట్లాడాలి, అట్లా ప్రవర్తించాలి. అటువంటి ప్రభావంతో మనం నింపబడాలి. అది మన బ్రతుకు, క్రైస్తవుల బ్రతుకు. అది ఏ స్థితిలో ఉన్నా సరే మార్చాలి మన పరిస్థితులు. సంఘం అట్లా అవ్వాలి, సౌండ్ రావాలి బయటికి. 4 గోడల మధ్య చిలక పలుకులు పడికి, నీవు నా తోడు ఉన్నావయ్యా ప్రభువా, నా తోడు ఉన్నావయ్యా, నాకు భయము. ఇంటికి వెళ్తే నరకమేగా, బయటికి వెళ్తే పరిస్థితులు మారుతాయి కదా. ఉట్టుటిగా ఉండకూడదు మనం, నిజంగా అట్లా బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం అది. మీరు ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చారు, ఈ యొక్క పరిస్థితిలోకి వచ్చారు, ఈ వాతావరణంలోకి వచ్చారు. ఇది దేవుని రాజ్యం. అది మాటలతో కాదు, దేంతో? అది దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ప్రభావంతో కదిలించే పరిస్థితులు. యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు అట్లా, కానీ ఈమె ఈ పరిస్థితిలో ఉంది, నెమ్మది లేని స్థితిలో ఉంది. కానీ యేసుక్రీస్తుని గురించిన మాటలు విన్నదంట. విని కాముందా? చెప్పుకుందామా? తనకు తాను చెప్పుకుంది, తనకు తాను అనుకుంటుంది, తనకు తాను మాట్లాడుకుంటుంది. నేను బాగుపడాలి, నేను ఏం చేయాలంటే ఆయన వస్త్రమును మాత్రము ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను, నా జీవితం బాగైపోతుంది, నేను స్వస్థత పొందుకుంటాను, నేను ఉన్నత స్థితిలోకి వెళ్తాను, నేను గొప్ప స్థితిలోకి వెళ్తాను, నేను ప్రభావం చేసే స్థితిలోకి వెళ్తాను, నేను ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్తాను, నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను, నా కుటుంబం వెలిగింపబడుతుంది, నేను దీవెనకరంగా అవుతాను, నా కుటుంబానికి నేను దీవెనకరంగా ఉంటాను, సమాజానికి దీవెనకరంగా అవుతాను. నా జీవితంలో సమృద్ధి వస్తుంది, నేను ఇచ్చేవాడుగానే ఉంటాను, నేను తలగానే ఉంటాను, నేను గొప్ప కార్యాలు జరిగిస్తాను, ఎవరిని నేను చూడను, ఎటువైపు చూడను, నేను ముందుకే సాగిపోతా. ముందుకెళ్ళాలి. వెళ్తున్నావా? ఎంతకాలం పడుతుంది మనల్ని? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎటు వెంబడిస్తున్నావు? దేన్ని వెంబడిస్తున్నావు? ఎట్లా నీ కుటుంబాన్ని దీవెనకరంగా చేసుకుంటావు? నీ కుటుంబంలో వెలుగులు నింపుతావు? దేవుని వైపు చూద్దాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందుకనే జ్ఞానమును అడగండి అన్నాడు దేవుడు. జ్ఞానం లేకపోబట్టే మనము జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. మనం జ్ఞానం కావాలి మనకి. ఇప్పుడు ఇట్లా చేయాలి, ఈ రీతికి వెళ్ళాలి,
ఈ స్థితిలో ఉండాలి, ఈ పరిస్థితిలో ఉండాలి. నూతనంగా ఈ నెలలో మనము మన ఈ యొక్క తిత్తు నూతనపరచబడాలి. ఈ సంవత్సరంలో మనము ఈ రీతిగా మారాలి. ఈరోజు మనం ఇట్లా మారాలి. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ స్థితిలోకి వెళ్ళాలి. ఈ యొక్క వాతావరణంలో ఉంటేనే కానీ మనము వీటిని జయించలేము, ఉన్నత స్థితిలోకి వెళ్ళలేము, కార్యాలు జరిగించలేము, ఇంకొక పొజిషన్లోకి వెళ్ళలేము. కాబట్టి నేను మారాలి. అప్పుడు నేను ఒక ప్రభావంతో నింపబడతా. ఆ కెపాసిటీ నాకు వస్తుంది. నా వల్ల ఇతరులకు దీవెనకరంగా మారాలి, ఇతరులను నేను లేవనెత్తాలి. ఇది కదా మన భక్తి జీవితం. ఊరికే టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నాం మనం? దేని కొరకు వస్తున్నాం? టాలెంట్లుగా దేవునికి కావాల్సింది. కదలాలి మనం. ఎంత కెపాసిటీ నువ్వు పెంచుకుంటే అంత కెపాసిటీ నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలని నువ్వు ఆశపడినా అంత ఎత్తుకు నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేయగలవో. నో లిమిటెడ్ లేదు. మనం లిమిటెడ్గా బ్రతుకుతున్నాం. నేను ఇంతే, ఇంకా వస్తా పోతా. నేను వచ్చిందే ఎక్కువ మీకు అన్నట్టున్నాం కొంతమంది అయితే. అసలు నేను రావటమే ఎక్కువ. దానికో మీరు సంతోషించాలా? ఓరు నాయన, అది దేవునితో మనం కాదు కదా. అపరిమితమైన మహాత్యం ఎట్టిదో దేవుని దగ్గర అంత అసలు అన్లిమిటెడ్ అన్నమాట. మనము ఎంత తీసుకుంటే అంత కెపాసిటీ. నువ్వు ఎంతమందిని కదిలించగలవు, ఎంతమందిని నువ్వు స్థితిని మార్చగలవు, ఎంత నీ యొక్క జీవితాన్ని సమృద్ధి చేసుకోగలవు, నువ్వు ఎంత గొప్ప సాక్ష్యం పొందుకోగలవు, ఎంత ప్రభావం చూపించగలవు. దేవుడు నేను ఇంతే చేస్తాను అండు. తీసుకో. నీకెంత ఎబిలిటీ ఉంటుంటే అంతగా దేవుడు ఇస్తూ ఉంటాడు. నిన్ను అంత ఎత్తుకు నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు మామూలుగా ఉండవు కార్యాలు. నువ్వు అడుగు పెడితే మామూలుగా ఉండవు కార్యం. ఎందుకంటే ఆ కెపాసిటీతో నువ్వు వెళ్తున్నావు. పరిస్థితులు మార్చుకుంటావు. నువ్వు దిక్కులు చూడవు, మనుషుల వైపు చూడవు, పరిస్థితుల వైపు చూడవు. నీ కెపాసిటీ వేరు. దేవుడు మనం పిలిచింది దాని కొరకే. నువ్వు డిక్లేర్ చేస్తే అట్లా ఉంటాయి కార్యాలు, జరుగుతాయి. నువ్వు ప్రకటించుకుంటే అట్లా జరుగుతాయి. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ, నేను వెళ్ళి ముట్టుకుంటా, ఆయన ఎంత బిజీగా వెళ్ళిపోని, ఎంత స్పీడ్గా వెళ్ళిపోని, దాటుకుంటే వెళ్ళిపోని, నా దగ్గర రాకపోయినా పర్లేదు, నేను ఎట్లయినా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకొని తీరతా. హల్లెలూయా. వచ్చేసిందండి కెపాసిటీ, వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళింది అడగొద్దు, చెప్పినా మనం బుర్రకెక్కదు. మేము ఇట్లే ఉంటామంటావు కదా, నువ్వు మార్చుకో, నువ్వు కూడా వెళ్తావు అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అట్లా పరిగెడతావు, తెచ్చుకుంటావు, సమకూర్చుకుంటావు, జీవనకరంగా చేసుకుంటావు. వెళ్ళిపోయింది, వెళ్ళి ముట్టుకుంది. ఎవరు నన్ను ముట్టుకున్నది? ఎవరు నన్ను తాకారు అంటాడు ఈయన. ఇంత జనాంగం, ఆయనతో ఉన్న శిష్యులు ఏమంటారు? అవ్వా, ఇంత జనసమూహం ఉంది కదాయా, ఇంతమందిని మీరు పడుతున్నారు, ఇంతమంది నిన్ను తాగుతున్నారు, నువ్వు ఎవరు తాకారంటే ఇంక మేమేం చెప్పేదయ్యా? అసలు తెలిసి అడుగుతున్నావా, తెలియకుండా అడుగుతున్నావా? ఎవరు తాకుతున్నారంటే మేమేం చెప్తాం? ఎవరని చెప్తాం? కాదు కాదు కాదు, ఎవరు నన్ను ప్రభావము నాలో ఉండి వెళ్ళిపోయి తీసేసుకున్నావా? పొందుకుంది పవర్ని, అపరిమితమైన పవర్. ఆమెకు ఎంత కావాలో అంత తీసుకుంది. ఆమె జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన పవర్ని తీసుకుంది. ఆమెకు జీవితంలో నెమ్మది రావాల్సిన పవర్ని తీసుకుంది. ఆమెకంటూ ఒక గొప్ప సాక్ష్యం పొందుకునే పవర్ తీసుకుంది. ఈరోజు నువ్వు తీసుకున్నావా? నువ్వు ఇంకా అడుగుతున్నావు, నాయనా చేయి, నాయనా ఈ సహాయం చేయి ప్రభా, ఇది చేయినా. నువ్వు రావట్లే కదా. బలహీనురాలు, శక్తి లేని, సహాయం లేని, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక స్త్రీ ఆ యొక్క ప్రభావం పొందుకోవడానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం అట్లా అవ్వాలి. చెప్పుకో, నువ్వు అట్లా మనుషులు మాట్లాడొద్దు, నువ్వు పరిస్థితులను చూడొద్దు, నేను అట్లా అవ్వాలి.